మ్యారేజ్ బ్యూరో ఆంటీ. ఆంటీ చెప్పండి. ఇంకోసారి ఆంటీ అన్నావంటే మొహం పగులుద్ది. సారీ అండి, సారీ శర్మిల గారు. నేను పెళ్లికి రెడీ. ఆ పెళ్లి పిల్లకి నీ ఫోటో పంపించా. నచ్చిందా? కాదు, కక్కింది. కక్కిందా? షోకు నువ్వు కాకుండా అలా ఎలా? హలో హలో, ఏమో. ఇది కాకపోతే దేశంలో ఇంకో అమ్మాయి ఇది ఒకటే ఉందా? నువ్వా? హాయ్ ప్రియ గారు, మీరేంటి ఇక్కడ? మా తమ్ముడు క్రికెట్ నేర్చుకుంటానని గోల చేస్తున్నాడు, అందుకే ట్రైనింగ్ కోసం తీసుకొచ్చాను. కానీ తమరిక్కడ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పాను కదండి, అంతా డెస్టినీ మా అండి. ప్రియ గారు మీరేమో చెప్తే నమ్మరు. అన్నా మీరు ఇక్కడ కోచా? అన్నా అనుకున్నా అన్న, ప్రస్తుతానికి ఉద్దరం వీలు, ఆ తర్వాత ఎలాగూ వరుసలు మారిపోతాయి. ఏమంటారు ప్రియ గారు? పిచ్చిగా వాగకంట. అలాగే డార్లింగ్. అదే అదే వద్దన్నాను. ఓ ఓకే ఓకే డియర్, ఓకే. రే వీడు నీకు కోచ్ గా కరెక్ట్ కాదు. కానీ నాకు నువ్వే కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? అదేనండి, ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి మీరు కరెక్ట్ అంటున్నారు. మాతో కూడా ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. అంత సీన్ లేదు ఇక్కడ. మూసుకుని పని చూసుకోరా. చింటూ ప్రాక్టీస్ చేసుకునిరా, నేను అక్కడ కూర్చుంటా. అబ్బో, రారా రా రారా బామ్మర్ది రా. ఇది ఫ్రంట్ ఫుట్ ముందు పెట్టు. ఎస్, ఇది బ్యాక్ ఫుట్. బాల్ ఇక్కడ పడినప్పుడు డిఫెన్స్. ఓకేనా? ఓకే. ఏదో ఒకసారి ఆడు. రే ఇగో షాట్ ఇలా కొట్టాలి. ఏపీలో దిశ చట్టం యాప్ సమర్థవంతంగా పనిచేస్తోంది. ఫోన్ లో ఉన్న యాప్ బటన్ నొక్కగానే 5 నిమిషాల కన్నప్ప అన్నా, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. నాకెందుకు ఆ రుద్రగాడు నెక్స్ట్ నిన్నే టార్గెట్ చేస్తాడనిపిస్తుంది. వాడు దొరికేదాకా ఇంట్లో నుండి బయట తిరక్కు. నువ్వు వానికి భయపడుతున్నావు. ఆ సాలేగాడు దొరికితే వాడిని చంపి వాడి శవాన్ని గిఫ్ట్ గా ఇస్తా. నోరుమీరా, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. వాడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాడు. అందుకే నా మాట నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవు. సరే, నాకు చిన్న పని ఉంది, నేను చూసుకొని వస్తా. ట్యాక్స్ టైం కి పంపండి, లేదంటే సంపుతా నా కొడుకల్లారా. హలో, నేను రా, నీ మొగుడు రుద్రని. ఏంట్రా నువ్వు నన్నేసేది? నేనే నిన్నేసేయడానికి చాముహూర్తం పెట్టా. చూద్దులేరా అన్నట్టు చెప్పడం మర్చిపోయారా కన్నప్ప. ఆర్ఐపి, రెస్ట్ ఇన్ పీస్. రై పెట్టివరా. రై మీరా.
తలుచుకుంటే యానవనే నాశనం చేయగలను. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక గోన్ కిస్క కొట్టగానే ఏమీ పీకలేకపోతున్నాను. అలాగే మీరు కూడా చేతగా దద్దమలయ్యారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 1 గంటలోగా వాడు కానీ వాడు ఫోటో కానీ నాకు కనపడాలి. నా తమ్ముళ్ళ చావి కళ్ళతో చూస్తుంటే నా కడుపు రగిలిపోతుంది. బావా బావా ఇప్పుడు అప్డేట్ వచ్చింది. ఏంటది? కరోనా వ్యాక్సిన్ గురించి మోడీ గారు. అబ్బో! సార్, కన్నప్ప గారు షికార్కి వెళ్తుంటే ఎవడో ఫాలో అవుతున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది సార్. వాడే కన్నప్ప గారిని చంపుంటాడు. అయితే ఖచ్చితంగా చంపినవాడు ఆ రుద్రగడ అయి ఉంటాడు. చూపి నా కొడుకు ముందు. వీడే సార్. రేయ్, ఈ మధ్యకాలంలో మా తమ్ముడు ఏదైనా గొడవ కానీ మటలు కానీ చేశారా? లేదన్నా. వాటికి వీటికి ఏమైనా సంబంధం ఉందా? ఈ మధ్య గొడవ మర్డర్ ఏం జరగలేదన్నా. మనం కంటికి కనిపించిన శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. అవును బావా, మనం కంటికి కనపడిన శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. మాస్కులు శానిటైజర్లు వాడటమే కాదు బావా, మనిషికి మనిషి 3 అడుగుల దూరంలో ఉండాలి బావా. ఇలా దగ్గరగా ఉంటే కరోనా రాక కరోనా వస్తుందా బావా? కొంచెం దూరం ఉండండి బావా, మీకు దండం. అబ్బో! పిచ్చి నా కొడుకు, అసలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. పిచ్చి వాగంటే కింద తోసిపడతాను. చెత్తనాయా. వీళ్ళు ఎవరు DSP. పోతారు, అందరు పోతారు త్వరలో. వాడి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాడు? ఆయన కొట్టుకోదా? మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. నువ్వురా. అదే అబ్జర్వేషన్తో మనం వాడిని కనుక్కొని మట్టు పెట్టాలి. ఓకే సార్, నేను మా టీం అదే పనిలో ఉంటాం. గత 6 నెలలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న చిన్నారి గురించి మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఆ పాప కిడ్నీ డోనర్ సాయం వల్ల క్యూర్ అయి మనందరి ముందుకు వచ్చింది. ఈ పాపకు మళ్ళీ కొత్త లైఫ్ దొరికింది. సంతోషాన్ని నీ మాటలో చెప్పు జయమ్మ. నా పాప ఇలా బతుకుందంటే రుద్ర సార్ దయవల్లే. తర్వాత కిడ్నీ డొనేట్ చేసిన పావని అనే అమ్మాయి, వీళ్ళిద్దరి రుణం నేను ఎప్పటికీ మర్చిపోను. మీరు ఏ విధంగా సాయం చేశారు సార్? అయ్యో, ఇందులో నేను చేసింది ఏం లేదండి. ఒకే రోజు 2 వేరు హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడే యాక్సిడెంట్ అయి చనిపోయిన ఒక అమ్మాయి కాంటాక్ట్ని ఇదిగో కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న ఈ చిన్నారి పేరెంట్స్కి ఇచ్చాను. అంతే, అంతకుమించి ఏం లేదు. ఎనీవే, నైస్ గాయ్. సరే చింటూ, నేను వెళ్తున్నా. సరే అక్క. చెప్పింది నేను అర్థం కదా? వెళ్తున్నా. వెళ్ళు. వాడు చూసాడా లేదా? రేయ్, నువ్వు ఇటు రారా. రే, ఏంట్రా లేట్ అయింది? సరే ఈ బ్యాగ్. రుద్రా? ఒక్క నిమిషం వస్తున్నా. రేయ్, మీరు ప్రాక్టీస్ చేస్తుండండి. హాయ్ ప్రియా. ఏంటి తెగ బిల్డప్ కొడుతున్నావు? నేనా? అదేం లేదే. హ? సర్లే, అలా కూర్చో మాట్లాడుకుందాం. ఇంకేంటి విషయాలు? నథింగ్, నువ్వే చెప్పాలి. హ్యాపీ బర్త్డే ప్రియా. చింటూ చెప్పాడా? ప్రియా, నీకు విషయం చెప్పాలి. ఏంటది? నేను మొదటిసారి చూసినప్పుడే ఫిక్స్ అయ్యా, పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. ఐ లవ్ యూ ప్రియా. ఐ లవ్ యూ టూ. హలో, ఎవరక్కడ నా బోటి? తమరు ముందు నా పాత పైసలు పంపించండి. నా బోటి